పొత్తీశ్వరుడు అనేటువంటి ఒక మాటని ఒక వ్యక్తి మాట్లాడారు. ఇతనికి ఈ దేశం మీద ఎంత ద్వేషమో తెలుసు. హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద ఎంత విద్వేషమో ప్రత్యేకించి చెప్పాల్సిన. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఈ మధ్య ఇదే పనిగా హిందువుల్ని, హిందూ దేవుళ్ళని కించపరచటమే తన దినచర్య, తన జీవిత లక్ష్యం. దీనిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నటుడు, జాతీయ స్థాయిలో గొప్ప నటుడిగా, నిజ జీవితంలో కూడా అంతకు మించినటువంటి నటుడిగా బతుకుతున్నటువంటి ప్రకాష్ రాజ్. ఈ వ్యక్తి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదే మనకు తెలుసు కదా, పుండాకోర్ ప్రశ్నగాడికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. రీసెంట్గా ఇస్తున్నాడు అనుకోండి అదే పనిగా. ఎందుకంటే వాడు కూడా ఇదే భావజాలం కలిగినటువంటి వ్యక్తి కదా. ఇంకా చెప్పాలంటే ప్రకాష్ రాజ్కి ఇతనికి పెద్ద తేడా ఏముండదు. ఇతను కొంచెం సినిమా పరంగా హిందువులు సినిమాలు చూసి డబ్బులు ఇచ్చి అతనికి మనం మేపితే, వీడేంటంటే ద్వేషంతోనే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఇకపోతే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎందుకు ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడాడు అంటే, రీసెంట్గా కర్ణాటక వెళ్ళి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి మీడియా మొత్తం మూకుమ్మడిగా, తెలుగు వాళ్ళు కాదు, తమిళ వాళ్ళు కాదు, హిందీ వాళ్ళు కాదు, ఆయన పుట్టి పెరిగినటువంటి కన్నడ ప్రజలందరూ కూడా ఆయన కన్నడ ప్రజల మాటల్లో ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఏవైతే ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రతినిధులు, మీడియా ప్రతినిధుల రూపంలో క్వశ్చన్స్ వేశారు. మనోడు ఉక్కిరి బిక్కిరి అవటం కాదు, కింద మీద పడిపోయి యాజ్ యూజువల్ గతంలో కూడా చాలా సందర్భాల్లో నేషనల్ మీడియాకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా క్లాప్స్ కొట్టేసి బయటకు వచ్చాడు. అదే పరిస్థితి ఇక్కడ కూడా చేశాడు. అంటే మన దగ్గర సమాధానం లేనప్పుడు ఏం చేస్తాం? ఇంతమంది క్వశ్చన్లు అడుగుతుంటే దానికి సమాధానం లేదు, అడ్డంగా దొరికిపోయాం. ఈయన ఏదో ఉద్ధరించేశాను, నేను ఏదో పెద్ద తోపుని అని చెప్పి కన్నడలో చెప్పుకుంటాడు కదా. ఆయన నిలబడితే ఆయన కుటుంబం కూడా ఓటేయలేనటువంటి పరిస్థితి ఉంది కదా. అలాంటి కన్నడ ప్రజలు, కన్నడ మీడియా ప్రతినిధులు మనోడికి నిజంగా చెప్పాలంటే చుక్కలు చూపించారని చెప్పాలి. అక్కడి నుంచి దెబ్బకి పారిపోయాడంతే. పారిపోయి ఇప్పుడు ఎక్కడ తేలాడు అంటే ఈ ప్రశ్న అనేటువంటి పుండాకోరు గడ్డి దగ్గర తేలాడు. అక్కడ నేనేమైతే మాట్లాడలేకపోయినా ఈడు దానికి చెప్తున్నాడు. అంతమంది నన్ను మాట్లాడనివ్వలేదు. ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఈయన అక్కడే పుట్టాడు కదా, ఈయన అక్కడే పెరిగాడు కదా, అక్కడే పోటీ చేశాడు కదా. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు కదా. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది అక్కడ ఉండేటువంటి ప్రజలకి మనోడి గురించి ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది. మనోడు ఏంటి అనేది అక్కడ ఉండేటువంటి ప్రజలకి చాలా క్లియర్ అంతా కూడా అర్థమైంది. అందుకని అక్కడ ఏం చేయలేక ఇక్కడికి వచ్చి ఏదో బిల్డప్లు కొడుతున్నాడు. దానికి అక్కడ ఎవడో సహకరించట్లా, ఇక్కడ ఉండేటువంటి తెలుగు మీడియా కూడా ఎవడో సహకరించడు. అందుకని ఈ ప్రశ్న పుండాకోరుగాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఏమంటాడంటే, ఇక్కడ వాళ్ళందరూ ఆయన పారిపోయాడు అది ఇది అంటున్నారు, అక్కడ ఏం అడిగారు, ఈయనేంటి అనేది మొత్తం క్లియర్గా ఆయనతో మనం మాట్లాడేసుకుందామని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మీకు వినిపిస్తా, ఆ తర్వాత మాట్లాడు. బీజేపీని కొన్ని పొత్తేశ్వరుడు పొత్తులు పెట్టుకున్న పార్టీలని ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడే దొరికాడు, ఇరికిద్దామని వస్తారా? ఏమన్నారు సార్? పేరేంటి? ఈ పొత్తులు పెట్టుకున్న పొత్తేశ్వరుడు సైనికులు ఉన్నారు కదా, కొత్త కొత్త పేర్లు పెట్టి వాళ్ళు నాకు దేశద్రోహి, హిందూ విరోధి అంటే నాకు తెలియదు నామకరణం చేయడం. పొత్తేశ్వరుడు అది ఈశ్వరుడు కదా, వాళ్ళకి వినాలి. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. పొత్తేశ్వరుడు అది ఈశ్వరుడు కదా, వాళ్ళకి ఆడు ఈశ్వరుడు కదా, వాడు వాళ్ళకి ఈశ్వరుడు కదా. అంటే నీకు ఎంత కొవ్వు పడితే, ఎంత బలుపుంటే ఒక హిందూ దేవుణ్ణి పట్టుకుని పొత్తీశ్వరుడు అంటమే అదే తప్పు అయితే, దాన్ని మనకి వాడు వీడు అనేటువంటి భాష మాట్లాడుతూ వీడు కూడా పొత్తీశ్వరుడు కదా, వీడు కూడా ఈశ్వరుడు కదా అనేటువంటి ఒక బలిసిన మాటలు మాట్లాడుతున్నాం అంటే ఆలోచించాలి. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తికి ఈ మతం మీద, ఈ దేశం మీద ఎంత విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుని పిల్లలకి, మొన్న ఏదో చెప్పాడు కదా నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి, రాముడు సౌత్ నార్త్ అక్కడికి ఇక్కడికి సంబంధం లేదు అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి కంపారిజన్ చేస్తూ ఒక కథని అల్లి వాళ్ళ స్కూల్ ఏదో నడుపుతున్నాడట. ఆ స్కూల్లో ఇలా ఈ దేశంలో విచ్ఛిన్నం చేసేటువంటి విధంగా పాఠాలు చెబుతూ దాంట్లో కొన్ని కథలని కల్ప్రీట్ వ్యక్తిగా అక్కడ పెట్టి
వాళ్ళకి నేర్పుతున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఇతను ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు కాకపోతే ఇంకేమొస్తాయి? నీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి చేతగాని వ్యక్తివి నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు ఆడి దగ్గర కూర్చుని ఏం మాట్లాడతావు? నువ్వు నీకు దమ్ము ఉంటే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే ఇంకో చోటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ప్రజలు అడిగేటువంటి సమాధానాలకి, మీడియా మిత్రులు అడిగేటువంటి సమాధానాలకి, క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి నువ్వు. అంతేకాని ఈ టీవీలో కూర్చుని ఆడికి నువ్వు డబ్బాలు కొట్టుకుంటూ మాట్లాడటం కాదు. నీకు చేతనైతే నీ మీడియా, కన్నడకి సంబంధించినటువంటి మీడియా మిత్రుల దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టితే దాంట్లో 4 క్వశ్చన్లు అడిగితే పారిపోయి వచ్చినోడు నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి హిందువుల దేవుళ్ళని తిడుతున్నావు. నీకు రోజుల దగ్గరకు వచ్చాయి, అందులో సమస్య లేదు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయ నాయకుడే కాదంటూ నీకెందుకైతే? రాజకీయ నాయకుడు కాకపోతే వదిలేయచ్చు కదా. ఆయన ఆఫ్టర్ ఆల్ అనుకున్నప్పుడు ఎందుకు వదిలేయచ్చు కదా? ఆయనకు ఒక సిద్ధాంతమే లేదన్నప్పుడు నీకెందుకు? వదిలేయి, ఆయన పోతాడు కదా. నీకేంటి నొప్పి? ఎందుకని పదే పదే ఆయన టార్గెట్ చేస్తావు? పదే పదే హిందూ ధర్మాన్ని ఎందుకు టార్గెట్ చేస్తావు? భయం. ఎందుకంటే నీలాంటి కొంతమంది సైకోలకి ఈ దేశంలో చోటు లేకుండా పోతుందేమో, తరిమేస్తారేమో, దేశ బహిష్కరణ చేస్తారేమో, మనం మళ్ళీ పాకిస్తాన్ వెళ్లాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది చూసావా? అది బాగా పట్టుకుంది నీకు. దేశభక్తిని నరాన్న నింపేస్తున్నాడు ఈ వ్యక్తి. ఆయన రాజకీయ పార్టీల్లో సాధారణంగా అసలు దేశభక్తి అనేది మచ్చుకు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈయన మాత్రం ప్రతి మీటింగ్ పెట్టేటప్పుడు వందే మాత్రం పాడుతున్నాడు, జనగణమన పాడుతున్నాడు. అలా ఎలా కుదురుద్ది? కుదరదు కదా. ఇలాంటి వ్యక్తికి నచ్చదు కదా. అది ఇతను ఆ ద్వేషాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద పెంచేసుకున్నాడు. ఈ దేశానికి ఇంత ఒక బలమైనటువంటి శక్తిగా మారుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ దేశానికి మరో సుభాష్ చంద్రబోస్ లాగా, మరో భగత్ సింగ్ లాగా, మరో గాంధీ లాగా కనిపిస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. అది ప్రధాన లక్ష్యంగా ఒక వర్గాన్ని పెట్టుకుని ద్వేషాన్ని నింపుతూ అదే పనిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. గంజాయి మొక్క, ఈ మొక్క, ఆ మొక్క, ఈ నటుడు, వీళ్ళందరూ కూడా ఇదే పని. నిజంగా మీకు దమ్ముంటే మీరందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఈ గంజాయి మొక్కలు, లేదంటే ఆ పొండాకోరులు, ఈ ఉత్తమ నటుళ్ళు మీరందరూ కలిసి జన సైనికులు అందరూ వస్తారు. లేదంటే వాళ్ళకి ఒక 10 మందిని మాట్లాడదాం, మీడియా మిత్రులందరినీ తీసుకొద్దాం. సవాల్, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారి గురించో, లేదంటే హిందూ మతం గురించో, ఈ దేశం గురించో ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం, ఒక డిబేట్ పెట్టుకుందాం. నీకు సవాలా? నువ్వు వచ్చి సమాధానం చెప్తావా? మేము అడిగేదానికి ఇలా క్లాప్స్ కొట్టి పారిపోకుండా సమాధానం చెప్పేటువంటి దమ్ము, ధైర్యం ఉందా? జన సైనికులు కూడా అవసరంలా, నార్మల్గా ఒక మీడియా మిత్రులతో సమావేశం ఏర్పడి మీ బ్యాచ్ని వేసుకుని రావణ కాష్టానికి సంబంధించినటువంటి ఈ దేశ విద్రోహుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని, టెర్రరిస్టులని, సైకోల్ని వేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు పారిపోకుండా, మీరందరూ ఎవడో కూడా పారిపోకుండా నువ్వు మేము అడిగిన వాటికి సమాధానం చెప్పు చాలు. ఆ తర్వాత చూసుకున్నాం నువ్వెంత పెద్ద తోపో, నువ్వెంత పెద్ద తురుమో అప్పుడు మాట్లాడుకున్నాం. అప్పటిదాకా మాట్లాడేటువంటి హక్కు నీకు లేదు ఈ దేశం మీద. హిందూ మతం గురించి మాట్లాడడం కదా, నీ నోటి వెంట వస్తే కూడా దానికి అస్సలు అర్హత లేదని చెప్పాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు మీ కరణా వెళ్ళి అక్కడ ఉండేటువంటి మీడియా మిత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సమాధానాలు చెప్పొచ్చు, ఇక్కడ మాట్లాడు. అక్కడ నుంచి వచ్చి పారిపోయి వచ్చాక నువ్వు సమాధానం చెప్పడం కాదు. అక్కడ ఏం అడిగారో దానికి సమాధానం చెప్పు. నువ్వే చెప్పాలనుకున్నావు దాని గురించి కాదు. అక్కడ వాళ్ళేం అడిగారో దానికి సమాధానం చెప్పిరా. అక్కడ ఉడిపికి సంబంధించినటువంటి దాంట్లో నీ కుట్రలో నీ భాగం ఏంటి? నిన్నెందుకు ఎంక్వైరీ చేశారు? నీ పేరు ఎందుకు అక్కడ వచ్చింది? వీటికి సమాధానం చెప్పు. ఆ తర్వాత నువ్వు సోది చెప్పు, అప్పుడు చూద్దాం. ఓకేనా? రెడీ? మరి ఎప్పుడు వస్తున్నావు చెప్పు. పుండాకూరు ఆడు ప్రశ్నగాడు కూడా, ఆడికైనా సరే ఓపెన్ ఛాలెంజ్. మిస్టర్ పుండాకూరు ప్రశ్న, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఒక ప్రెస్ మీట్ పెట్టు. ఎప్పుడు మాట్లాడుతున్నావు? అక్కడక్కడ చంపలేమట, తుప్పలేమట, పారిపోతా చీకట్లో తిరగటం కాదు. బయటకు వచ్చి ఇదిగో నేను ఇక్కడ ఉంటున్నా, ప్రెస్ మీట్ పెడుతున్నా, మీరు అన్నిటికీ సమాధానం చెప్తా. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడం కాదు. దమ్ముంటే ధైర్యంగా వచ్చి ప్రజలకి, మీడియా మిత్రులకి సమాధానాలు చెప్పి అప్పుడు మాట్లాడు.